సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ సాయినాథుని వద్దకి నమస్కారం చేసుకోవడానికి ఒక మహమ్మదీయ మహిళ తన యొక్క ముఖానికి ఉన్నటువంటి బుర్కాన్ తీసి స్వామివారిని దర్శించి తిరిగి మళ్ళా బురకా వేసుకున్నంతలో నానాకు జరిగినటువంటి చంచలత్వాన్ని గురించి శ్యామ వివరిస్తూ, సమయానుకూలంగా వాడిని నడిచి సరిగా నుంచుకొనవలను. నేత్రములు అందమైన వాడిని చూచుట కొరకే ఇవ్వబడ్డాయి. విషయముల సౌందర్యమును నిశ్చయముగా చూడవచ్చు. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశం లేదు. దూరాలోచనలో మనస్సుందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడు. ఈ విధంగా ఇంద్రియాలను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును. విషయమును అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకును. బాహ్యేంద్రియములకు మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో సావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరములైనవి. వివేకము అనగా నిత్యానిత్యాలకు భేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలెను. ఇంద్రియాలను ఇష్టం వచ్చినట్టు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము. అదియే మన గమ్యస్థానము, అదియే మన నిజమైనటువంటి ఆవాసము. అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు. భక్తుల ఆశ్రయమైనటువంటి శ్రీ సాయికి జయముగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయదు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షింపు. చందన వృక్షములు మలయ పర్వతములపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయరు. అటువంటి ఋతువునందు పుష్పలను వికసింపజేసి అవి దేవుని పూజ చేయుటకు వెలుగు చేయుచున్నది. అట్లనే సాయిబాబా కథలు కూడా మనకు ఊరటను సుఖశాంతలను కలుగజేస్తున్నాయి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరు వినువారి చెవులను పవిత్రం చేయుచున్నదని మనం తెలుసుకోవచ్చు. మధ్య పరగణలోని ఖాండ్వా గ్రామం నందు వడ నగరము నాగరిక బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మిస్తాడు. ప్రాథమిక విద్యను ఖాండ్వా, హింగన్ ఘాట్లలో పూర్తి చేస్తాడు. నాగపూర్లో మెట్రిక్ వరకు చదువుకుంటాడు. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చదివి 1883లో పట్టభద్రుడవుతాడు. న్యాయవాది పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరతాడు. చివరికి తన సొంత న్యాయవాదుల కంపెనీని పెట్టుకుంటాడు. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులు అయ్యారు. ఒకానొకప్పుడు లోనావాలోని ఉన్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ను చూస్తాడు. ఇద్దరూ కలిసి ఏవో విషయాలు మాట్లాడుకుంటారు. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలుచారి పడినటువంటి అపాయంను గూర్చి వర్ణిస్తాడు. వందల కొలది ఔషధాలు తీసుకున్నారు, దాన్ని నయము చేయలేక పోయాయి అని చెప్పి కాలు నొప్పియు కుంటితనమును పోవాలన్నచో అతడు సద్గురువుకు సాయి వద్దకు పోవాలనని నానా సాహెబ్ సలహా ఇస్తారు. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదముగా సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుండి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి ఈడ్చినట్లు లాక్కొని వచ్చదను అని వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడని, వారు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పినటువంటి సంగతి తెలిసిన విషయమే. ఇదంతా విని కాకాసాహెబ్ సంతసిస్తాడు. సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనసులోని కుంటితనము బాగు చేసి శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేయమని చెప్పి వేడుకుంటానని నానాసాహెబ్తో చెప్తాడు. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్కు వెళ్తాడు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై
సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంట్లో దిగుతాడు. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్. వీరు కోపర్గాంకు మామల్తాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంగా అహ్మద్నగర్కు వచ్చి ఉంటారు. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీ పోవ నిశ్చయించుకుంటాడు. మిరికర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనని ఆలోచిస్తూ ఉంటారు. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకై సిద్ధపడుతూ ఉంటాడు. అహ్మద్నగర్లో ఉన్నటువంటి శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందనియో టెలిగ్రామ్ ఇస్తాడు. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకుంటాడు. మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవచ్చున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుణ్ణి కలిసి వారిని షిరిడీ తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ మిరికర్లకు శ్యామ అహ్మద్నగర్కు వచ్చినటువంటి విషయము తెలియజేస్తారు. సాయంకాలము శ్యామ మిరికర్ల వద్దకు వెళ్తాడు. వారు శ్యామను కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగజేసి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలని నిశ్చయించుకుంటారు. ఇది నిత్యమైన వెంటనే ఒక వింత జరుగుతుంది. బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబ్ మిరికర్ తీసి దీనిని కాకాసాహెబ్ దీక్షిత్కి చూపిస్తారు.